చూసారా ప్రాబ్లం ఎంత లెందీగా ఇచ్చారు, కానీ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్ గా వచ్చేసింది. హాయ్ అందరికి నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం లాగరిథమ్స్ కి సంబంధించిన డిఎస్సి మోడల్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, how many numbers are there in 12 to the power of 12 if log 2 value is 0.3010 and log 3 value is 0.4771. మనకి ఇక్కడ log 2 వాల్యూ ఇచ్చారు, log 3 వాల్యూ ఇచ్చారు. 12 to the power of 12 లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉన్న t12 to the power of 12 ని మనం ఒక x అనుకుందాం. let 12 to the power of 12 is equal to x అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లాగ్ ను అప్లై చేస్తున్నాను. log 12 to the power of 12 and log x is equal to log x. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ log x to the power of n ఫార్ములాలో ఉంది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? 12 into log 12. 12 log 12 is equal to log x. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 ఉంది. ఫ్యాక్టర్స్ తీద్దాం ఈ 12 కి. 4 3s 12 అవుతుంది కదా. సో 12 into log 4 into 3 గా రాస్తున్నాను. ఓకే, is equal to log x. ఇప్పుడు చూడండి, ఇది మల్టిపుల్స్ లో ఉంది. 4 and 3 అంటే AP. ప్రొడక్ట్ లో ఉంది అంటే ఎడిషన్ లో రాయాలి, రైట్? అంటే చూడండి, 12 log 4 ప్లస్ log 3 ఈ రకంగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ప్రొడక్ట్ లో ఉంది, దాన్ని మనం ఎడిషన్ లో రాసాం. ట్రిక్ ఏంటి? ఏపీ. log 4 ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? log 2 స్క్వేర్ అవుతుంది, రైట్? ప్లస్ log 3. log 3 వాల్యూ మనకి తెలుసు, ఇక్కడే ఉంది. ఎస్, ఇప్పుడు ఇది మళ్ళీ log x పవర్ n ఫార్ములాలో ఉంది, అంటే ఈ 2 ముందుకు వచ్చేస్తుంది. 12 into 2 log 2 plus log 3. ఓకే, ఇప్పుడు చూడండి, 12 into 2 log 2 వాల్యూ మనకు తెలుసు ఏంటి? 0.3010. అలాగే log 3 వాల్యూ, log 2 వాల్యూ రెండింటిని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3010 ప్లస్ log 3 0.4771. మనం సింప్లిఫై చేద్దాం. 12 ఇంటూ 0.3010 ఇంటూ 2 చేసినట్లయితే మనకి 0.602 వస్తుంది, ప్లస్ 0.4771. ఓకేనా? 12 ఇంటూ 1.0791. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? అప్రాక్సిమేట్ గా 13 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 13. మనకి వచ్చేసి 12 to the power of 12 లో మనకి 13 నెంబర్స్ ఉంటాయి అని అర్థం. సేమ్ మోడల్ లో మరో ప్రాబ్లం ని మనం చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ 8 పవర్ 25 ఇఫ్ log 2 వాల్యూ ఇస్ 0.3010 అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఓన్లీ log 2 వాల్యూ ఇచ్చారు. 8 to the power of 25 లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అంటే సేమ్ ప్రాసెస్, x is equal to 8 to the power of 25 అనుకోండి. ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ మనం లాగ్ అప్లై చేద్దాం. log x is equal to log of
8 to the power of 25. ఇప్పుడు చూడండి ఇది log x to the power of n ఫార్ములాలో ఉంది అంటే into log x, రైట్? ఇప్పుడు అంటే ఏంటి, పవర్ ముందుకు వచ్చేస్తుంది 25 log 8. ఈ 8 ని ఎలా రాసుకోవచ్చు, దీనికి ఫ్యాక్టర్స్ రాద్దాం. 8 కి 4 into 2 8, రైట్? ఈ 8 కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఓకే, ఇక్కడ మనకి 4 into 2 మనకి ప్రొడక్ట్ లో ఉంది, రైట్? ప్రొడక్ట్ లో ఉంటే మనకి ట్రిక్ ఏంటి, ప్రొడక్ట్ లో ఉంటే ఎడిషన్ చేయాలి, ఎడిషన్ లో ఉంటే ప్రొడక్ట్ చేయాలి, రైట్? 25 into log 4 మనకేముంది, ప్రొడక్ట్ లో ఉంది అంటే మనం ప్లస్ చేస్తాము, యాడ్ చేస్తాము. log 4 ని కూడా మనం log 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 25 into log 2 స్క్వేర్ ప్లస్ log 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి log 2 స్క్వేర్ మళ్ళీ మనకి log x పవర్ n ఫార్ములాలో కనిపిస్తుంది. అంటే చూడండి 25 into ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది log 2 ప్లస్ log 2. ఓకే, ఇక్కడ చూడండి 2 log 2 ప్లస్ log 2. ఇక్కడ 2 log 2s ఉన్నాయి, అలాగే ఇక్కడ 1 log 2 ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇది 3 log 2 అని రాయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ log 2 ని ఒక యాపిల్ అనుకోండి. ఇక్కడ 2 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 యాపిల్ ఉంది, మధ్యలో యాడ్ అవుతుంది 3 యాపిల్స్ అంటే 3 log 2. 25 into 3 log 2 గా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు 25 3s 75 మనకి 75 into log 2. ఇక్కడ మనకి log వాల్యూ ఇచ్చేసారు ముందే, log 2 వాల్యూ 0.3010. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 75 into 0.3010 అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 22.5750. అంటే మనకి అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది, 23 నెంబర్ ఉంటుంది. 23 నెంబర్ ఈజ్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనకి 8 power 25 లో మనకి 23 నెంబర్స్ ఉంటాయి అని అర్థం. అలాగే ఇప్పుడు మరో సింపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 3 log of x plus 3 equal to log 27 అయినప్పుడు మనకి x వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూ తీసుకుందాం. 3 log x plus 3 equal to log 27 అయినప్పుడు ఇక్కడ చూడండి ఇంటూ log x ఫార్ములాలో ఉంది, అంటే log x పవర్ n లా రాసుకోవచ్చు కదా. సో నేను రాస్తున్నాను x plus 3 whole cube is equal to log 27. ఓకే, log x పవర్ n is equal to log a ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ log వాల్యూస్ ని మీరు క్యాన్సిల్ చేసేయండి, తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, is equal to 27 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యూబ్ వాల్యూ ఉంది కదా, దీన్ని అటు సైడ్ షిఫ్ట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, x plus 3 is equal to క్యూబ్ రూట్ ఆఫ్ 27 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ ఎంత మనకి, yes 3. x plus 3 is equal to number 3. ఓకే, x plus 3 ఇటు సైడ్ షిఫ్ట్ చేసేయండి. x is equal to 3 minus 3 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0. ఇదే ఆన్సర్. ఎస్, అలాంటి మరో ప్రాబ్లం ని చూద్దాం. చూడండి 2 log root x to the base 9 equal to log of 6x minus 1 to the base 9 అయినప్పుడు x వాల్యూ ఎంత అయి ఉంటుంది అని కనుక్కోమన్నారు. ఏమీ లేదు, ముందు మనకి ఇచ్చిన క్లూని తీసుకుందాం. ఇది చూడండి, ఈ పార్ట్ ని చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ లో రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ ని ఎలా రాసుకోవచ్చు, నేను రాస్తాను x పవర్ 1/2 గా రాస్తాను.
అలా రాసి చూద్దాం. 2 into log x power 1/2 to the base 9 is equal to same ఇది 6x minus 1 to the base 9. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ఈ పార్ట్ వరకు log x power n ఫార్ములాలో ఉంది కదా, అంటే ఈ పవర్ లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది, 2 into 1/2 log x to the base 9 is equal to log 6x minus 1 to the base 9. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఏం మిగులుతుంది, log x to the base 9 equal to log 6x minus 1 base 9. ఇక్కడ మనకి బేసెస్ సేమ్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి, కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ మాత్రం మనం ఈక్వల్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x is equal to 6x minus 1. అప్పుడు ఏమవుతుంది, -1 ఇటువైపు వస్తే +1 is equal to 6x minus x. అంటే ఏమవుతుంది, 1 is equal to 5x, x is equal to 1/5. అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 1/5 వచ్చింది. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి log x వాల్యూ ఇచ్చారు, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఇక్కడ చూడండి, 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 వాల్యూ log x అయినప్పుడు x వాల్యూ ఎంత, 2 log 5. 2 log 5 ని నేను ఎలా రాస్తున్నాను అంటే log 5 స్క్వేర్ గా రాస్తున్నాను. ఎలా, log of x power n ఫార్ములాలో, అంటే n log x లో ఉంది, దాన్ని తీసుకొచ్చేసి నేను log x power n లో రాసేస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ log కి ముందున్న వాల్యూని మనం పవర్ లోకి రాసేయటమే. 1/2 మైనస్ log 3, ఇది ఇలాగే ఉండిపోతుంది log x. ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ అంటే మనకి 25, రైట్? log 25 ప్లస్ 9 పవర్ 1/2. పవర్ లో 1/2 ఉంది అంటే అర్థం ఏంటి, రూట్ అని అర్థం, అంటే √9. √9 వాల్యూ ఎంత, 3. log 3, ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, మైనస్ log 3 is equal to log x. ఇక్కడ ప్లస్ log 3 ఉంది, ఇక్కడ మైనస్ log 3 ఉంది, క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, log 25 is equal to log x. logs ని మనం తీసేస్తే x is equal to 25. ఆన్సర్ is 25. ఇదండి ఈ రోజు క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తోటి, అలాగే మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.